కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్ పై కొండా సురేఖ ఆరోపణలు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిందని, ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందన్నారు. ఈ కేసులు కొట్లాటలు కొత్త కాదు, నాకన్నా మంత్రి తన జీవితమే ఒక పోరాటం అంటూ చెప్పుకొచ్చారు.